అన్న తమ్ములంటే ఒకరి మంచి మరొకరు కోరుకుంటారు. కానీ ఇక్కడ ఓ అన్న తన తమ్ముడి చావుని కోరుకున్నాడు. అక్కడితో ఆగలేదు. ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశాడు. హర్యానా సోనిపట్లోని బింద్రౌలి గ్రామంలో 3 హత్యలు జరిగాయి. ఆ హత్యలతో ఆ ఊరంతా ఉలిక్కిపడింది. ఆ హత్యలు చేసింది నా కొడుకే అని స్వయంగా తండ్రే కొడుకుపై కేసు పెట్టి అతన్ని 7 బుచ్చలు లెక్క పెట్టించాడు. ధరంవీర్ ఇతను బింద్రౌలి గ్రామంలో ఉంటాడు. ఇతనికి 5గురు సంతానం, 2 కొడుకులు, 3 కూతుళ్లు. పెద్ద కొడుకు మంది బింద్రౌలి గ్రామంలోని వివిధ ప్రాజెక్టు స్థలాలలో ఎక్స్కవేటర్లను అద్దెకు ఇస్తుంటాడు. ఇక చిన్న కొడుకు అమర్దీప్ సోనిపట్లోని అదనపు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోని మానవ సహకార మరియు వనరుల శాఖలోని కుటుంబ గుర్తింపు కార్డు శాఖలో పనిచేస్తున్నాడు. ఇక తండ్రి వీర్ తన 3 కూతుళ్లకి పెళ్లిళ్లు చేశాడు. కూతుళ్లని మరీ ఎక్కువ దూరం ఇవ్వకుండా 3 కూతుళ్లు తనకు అందుబాటులో ఉండేలా పక్కపక్క ఊళ్లలోనే సంబంధాలు ఇచ్చుకున్నాడు. ఇక మందీప్ విషయానికి వస్తే తనకు నచ్చిన పని ఇంట్లో ఎవరైనా చేస్తే అస్సలు ఊరుకోడు. గొడవ పడైనా సరే తనకు నచ్చని పనిని చెయ్యొద్దనేవాడు. అయితే తమ్ముడు అమర్ మాత్రం అలా కాదు. అన్నకి కోపం తెప్పించాలని ఎప్పుడూ అనుకోడు. కానీ ఓసారి మాత్రం అన్నకు కోపం తెప్పించే ఓ మ్యాటర్ తో ఇంటికొచ్చాడు. నేను మధు అనే యువతిని ప్రేమిస్తున్నా అని ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అది విన్న దీప్ కు తన నెత్తిన పిడుగు పడ్డట్లుగా అనిపించింది. వెంటనే తమ్ముడిపై తిట్లదండకం మొదలుపెట్టాడు. పిచ్చి పట్టిన కోతిలా రెచ్చిపోయి తమ్ముడిపై ఎగిరాడు. అసలు ఈ ప్రేమేంటి అంటూ తమ్ముడిపై విరుచుకుపడ్డాడు. అయితే తమ్ముడు మాత్రం మధు చాలా మంచిదని, ఆమె కూడా సోనిపట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఓ ఆధార్ కేంద్రాన్ని నడుపుతుందని, మధు బాగా చదువుకుందని, ఆమె అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలిశాయని, అందుకే ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నామని తన లవ్ స్టోరీ మొత్తం తన ఫ్యామిలీతో పాటు అన్న దీప్ కి చెప్పాడు. అయితే దీప్ మాత్రం నీ లవ్ స్టోరీ నాకెందుకు, ఇంతకీ ఆ అమ్మాయిది మన కులమా కాదా అది ముందు చెప్పు అన్నాడు. కాదన్నాడు అమర్. దీంతో ఆ ఒక్క మాటతో పిచ్చి కోతి నుండి కళ్ళు తాగిన కోతిలా మారిపోయాడు దీప్. కులం కాని అమ్మాయిని పెళ్లాడి మన పరువు తీద్దాం అనుకుంటున్నావా అని తమ్ముడిని తిట్టాడు. నీ పెళ్లికి నేను చచ్చినా ఒప్పుకోను, అవసరమైతే మన పరువు పోకుండా నిన్ను చంపడానికేనే నేను సిద్ధమే కాని ఆ మధు మెడలో తాళి మాత్రం నిన్ను కట్టనివ్వనన్నాడు. అయితే అన్న పదే పదే కులం పేరు చెప్పి తన ప్రేమను మధుని అవమానిస్తూ ఉండటంతో అమర్ సహించలేకపోయాడు. ఇంట్లో అందరినీ తన ప్రేమ పెళ్లికి ఒప్పించగలిగాడు కానీ అన్నని ఒప్పించలేకపోయాడు. పైగా దీప్ పదే పదే నీ పెళ్లిని నేను జరగనివ్వనని మగమంగమ్మ శబ్దం చేయటంతో అమర్ అన్నను ఎదిరించాడు. అన్నవని గౌరవంతో నీ ఇష్టం కూడా నాకు కావాలి కాబట్టి ఇన్నాళ్ళు నిన్ను పెళ్లికి ఒప్పించే ప్రయత్నాలు చేశా. కానీ నువ్వు ఇంత కులపిచ్చితో ఉన్నావని, ఇక ఎంత చెప్పినా నువ్వు మారవని నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే ఇక నీ ఇష్టంతో నాకు పని లేదు. నేను ఖచ్చితంగా మధుని మనువాడతా అని అన్న శబదాన్ని భగ్నం చేసి వన్ ఫైన్ డే మధు మెడలో తాళి కట్టి ఇంటికి తెచ్చాడు. తమ్ముడు కులం కాని అమ్మాయిని తనకు మరదలుగా తెచ్చాడని లోపలే కుళ్ళిపోయాడు దీప్. మరికొన్నాళ్ళకి తన కసిని కోపాన్ని లోపల దాచుకోవటం ఎందుకని పైకి అనేస్తూ తమ్ముడితో గొడవ పడేవాడు. అసలు గొడవ పడే సందర్భం సిచ్యువేషన్ లేకపోయినా కావాలనే తమ్ముడిపై ఉన్న కోపాన్ని గొడవ పడి తీర్చేవాడు. అయితే అన్న దీప్ ఎంత గొడవ పడ్డా అమర్ తన భార్య మధుని చాలా ప్రేమగా చూసుకున్నాడు. మా అన్న నీ విషయంలో అలా ప్రవర్తిస్తున్నాడని నువ్వేం ఫీల్ అవ్వకు. కొంతమంది అంతే, చచ్చేదాకా వాళ్ళ బుద్ధులు మారవు. అలాంటి వాళ్ళని వదిలేసి మన పనులు మనం చేసుకుంటూ పోవాలని భార్యతో హ్యాపీగా సంసారం చేశాడు. ఫలితంగా మధు గర్భవతి అయింది. కొన్నాళ్ళకి ఓ మగబిడ్డను కనింది. బాబుకు శివం అని పేరు కూడా పెట్టుకున్నారు. ప్రస్తుతం శివం వయసు 3 నెలలు మాత్రమే. అయితే 3 నెలలకే అతని ఆయుష్ తీరిపోతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ దీప్ తన తమ్ముడిపై ఉన్న కోపంతో అతను కులాంతర వివాహం చేసుకున్నాడని, తమ్ముడు అమర్ని కులం కాని మరదలని, వాళ్ళిద్దరికి పుట్టిన శివంని చంపేసి తన కోపం పాగా తీర్చుకోవాలి అనుకున్నాడు. వాళ్లను చంపితేనే తను ప్రశాంతంగా ఉంటానని, వాళ్ళు బ్రతికుండి తన కళ్ల ముందు తిరుగుతుంటే అది తను చూడలేనని ఆ ముగ్గురికి స్పాట్ పెట్టాడు. తన ప్లాన్ లో భాగంగానే 2024 మే 23న ఆ ముగ్గురిని చంపేయాలి అనుకున్నాడు. అందుకే ఆ రోజు నిద్ర లేవగానే అప్పటికే వాళ్ళని చంపేద్దామని రెడీగా పెట్టుకున్న గొడ్డలని బయటకు తీశాడు. ఇక వాళ్ళని లేపేయటమే మిగిలింది అనుకుంటూ అందుకు సమయం కోసం ఎదురు చూశాడు. ఇంట్లో తన తల్లిదండ్రులు కూడా ఉండటంతో వాళ్ళు గేదెల కొట్టం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముగ్గురిని చంపాలనుకున్నాడు. అందుకే తన పేరెంట్స్ ఎప్పుడెప్పుడు బయటికి వెళతారా అని ఎదురు చూశాడు. ఈలోగా 6:30 అయింది. దీంతో దీప్ పేరెంట్స్ ఇద్దరు గేదెల దగ్గరికి బయలుదేరారు. వాళ్ళు వెళ్లేటప్పుడు చిన్న కొడుకు అమర్ ఇంటి ముందు మంచంలో పడుకొని ఉన్నాడు. కోడలు మధు లోపల తన కొడుక్కి పాలిస్తూ నిద్రపుచ్చుతుంది. పెద్ద కొడుకు వాకిలి ముందు తన బండి పక్కనే నిల్చొని వాళ్ళనే చూస్తున్నాడు. అతనికి కొద్ది దూరంలోనే గొడ్డలిని పెట్టుకున్నాడు. అయితే అది వారికి కనిపించలేదు. కనిపించకుండా ఉండాలని అలా దాచాడు. మరి తల్లిదండ్రులు వెడుతుంటే వాళ్ళకేసి అలాగే చూస్తూ ఉండిపోయాడు. గేదెల దగ్గరికి వెళ్లే హడావిడిలా ఉండి వాళ్ళు అతన్ని గమనించకుండా వెళ్లిపోతూ తమ ఇంటి బయటకు వచ్చి 4 అడుగులు వేసేసరికి వారికి తమ ఇంటి నుండి గట్టి గట్టిగా అరుపులు వినిపించాయి. దీంతో తండ్రి వీర్ ఏం జరిగిందో అని కంగారుగా వెనక్కి వెళ్లి తన ఇంటికి వెళ్లాడు. వీర్ తన ఇంటికి వెళ్లేసరికి మంచం మీద ఉన్న అమర్ రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. లోపల కోడలు మనవడు ఎలా ఉన్నారా అని చూసేలోపే పెద్ద కొడుకు రక్తంతో తడిసిన గొడ్డలతో బయటకు వచ్చాడు.
ఈ ముగ్గురిని నేనే చంపేశా అంటూ ఆవేశంగా తన బండి స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. కొడుకు నేనే ఈ ముగ్గురిని చంపేశాను అనగానే ఆ తండ్రి గుండె జారిపోయింది. వెంటనే లోపలికి వెళ్లి చూశాడు. కోడలు కూర్చున్నట్లే తన పక్కన గోడకు తల ఆనిచ్చి చనిపోయి ఉంది. ఆమె ఒడిలో తన 3 నెలల మనవడు ఒళ్లంతా రక్తంతో గాయాలతో ఉన్నాడు. అయితే కొడుకు కోడలు చనిపోయారని తెలుసుకున్న వీర్ కోడలు ఒడిలో ఉన్న బిడ్డ కూడా చనిపోయి ఉంటాడులే అనుకున్నాడు. కానీ ఎందుకో అనుమానం వచ్చింది అతనికి. మనవణ్ణి పట్టుకొని ఏడుస్తూ ఉండగా ఆ బాబు కదిలినట్లుగా అనిపించి పరిశీలిస్తే బాబు బ్రతికే ఉన్నాడని అర్థమైంది. అప్పటికే గ్రామస్తులంతా వీరి ఇంటికి చేరుకోవటంతో వాళ్ళ సాయంతో శివంని హాస్పిటల్లో చేర్పించాడు. అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ శివం చనిపోయాడు. అయితే ఆ ముగ్గురు చావులకు సాక్షి అయిన వీరికి తన కొడుకు దీప్ పై పట్టరాని కోపం వచ్చింది. ఆవేశాన్ని ఆపుకోలేక వెంటనే పోలీస్ స్టేషన్ కి పరిగెత్తాడు. తన చిన్న కొడుకు కోడల్ని మనవణ్ణి తన పెద్ద కొడుకు దీప్ నే చంపేశాడని, ఆ దుర్మార్గుడు వాళ్ళని చంపి పారిపోయాడని, అందుకే ఎలాగైనా అతన్ని పట్టుకుని తగిన శిక్ష వేయమని కేసు పెట్టాడు. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయిపోయారు. వీరి ఇంటికి చేరుకొని శవాలను హ్యాండ్ ఓవర్ చేసుకుని శవ పరీక్షకు పంపి విచారణ మొదలుపెట్టారు. వారి ఎంక్వైరీలో వీర్ చెప్పిందంతా నిజమే అని, దీప్ నే ఆ 3 హత్యలు చేసి పరారయ్యాడని కన్ఫర్మ్ చేసుకుని పారిపోయిన దీప్ కోసం వేట మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే దీప్ కి 3 అక్కలు ఉన్నారని తెలుసుకున్నారు. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరి ఇంటికి అతను వెళ్లే ఛాన్స్ ఉందని ఆ ముగ్గురు ఇళ్ల దగ్గరకు పోలీసులు వెళ్లారు. అయితే వాళ్ళు ఊహించినట్టుగా అక్కడ దీప్ లేడు. కానీ అతని బండి మాత్రం తన ఒక సోదరు ఉండే గుజ్జర్ జసౌర్ కేరీలోని ఆమె ఇంటికి దగ్గరలో కనిపించింది. కానీ దీప్ మాత్రం సోదరి ఇంట్లో లేడు. అతను కావాలనే పోలీసులను తప్పుదోవ పట్టించాలని తెలివిగా తన బండిని సోదరి ఇంటి దగ్గర వదిలేసి వేరే చోటుకు పరారయ్యాడని పోలీసులకు తెలిసింది. ఇక అప్పటి నుండి పోలీసులు పరారీలో ఉన్న దీప్ కోసం వెతుకుతూనే ఉన్నారు. మారువేషాల్లో అతని కోసం సోనిపట్లో నిఘా పెట్టారు. ఇదిలా ఉండగా పారిపోయిన దీప్ బండిని సోదరి ఇంటి దగ్గర వదిలేసి అక్కడి నుండి కత్రాలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లిపోయాడు. అలా 3 హత్యలు చేసిన దీప్ గుళ్ళో తలదాచుకుంటూ అక్కడే గుళ్ళో అడుక్కుంటూ బ్రతుకుతున్నాడు. అయితే అడుక్కుంటే వచ్చే ఆదాయం కూడా బాగానే అనిపించింది దీప్ కి ఆ టైంలో. ఎందుకంటే అతను గుళ్ళో అడుక్కుంటుంటే డబ్బులు దండిగా వచ్చాయి మరి. అందుకే ఆ డబ్బంతా పోగు చేశాడు. వెంటనే ఆ డబ్బుని సేవ్ చేయాలి అనుకొని ఆ డబ్బు తీసుకుని సోనిపట్ వచ్చాడు. అతను రావటంతోటే పోలీసులు అలర్ట్ అయిపోయి దీప్ ని పట్టుకున్నారు. పోలీసులు సడన్ గా వచ్చి తనని రౌండప్ చేస్తారని దీప్ అస్సలు అనుకోలేదు. పోలీసులు తనని పట్టుకోలేరులే, ఈ కేసుని వాళ్ళెప్పుడో వదిలేసి ఉంటారులే అన్న ధీమాతో దీప్ బయటకొచ్చాడు. కానీ అతను రాగానే పోలీసులు వలపన్ని మరీ అతన్ని పట్టుకొని అరెస్టు చేశారు. విచారణలో తనే ఆ 3 హత్యలు చేశానని దీప్ ఒప్పుకున్నాడు. తన తమ్ముడు అమర్ కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతోనే అతన్ని, అతని భార్యని, అతని 3 నెలల కొడుకుని చంపేశానన్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.